60,000 ఉద్యోగాలు ఒక 2.5 ఏళ్ల కాలంలో ఫుల్ఫిల్ చేయగలిగిన రేవంత్ రెడ్డి ఈ సక్సెస్ పొలిటీషియన్, సక్సెస్ సీఎం అనుకోవచ్చా? ఆ రోజు కోడ్ కారణంగా ఆ నియామక పత్రాలు ఇవ్వకపోతే ఈయన వచ్చిన తర్వాత ఈ నియామక పత్రాలు ఇచ్చి ఇవి నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నాను. ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న మాట నిజం. ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న తర్వాతనే తెలంగాణ జనం అంతా కూడా నా ఇంట్లో ఉద్యోగం వస్తుంది, నా కొడుకు వస్తుంది, లేకపోతే నా బిడ్డకు వస్తుంది, నా మనవడికి వస్తుంది, నా చుట్టపొడికి వస్తుంది అని చెప్పి చాలామంది ఆశ వ్యక్తం చేసిర్రు. ఇంటికో ఉద్యోగం ఇచ్చుకునేంత లాభం జరుగుతుంది అనేటువంటి విషయం వారు చెప్పారు తప్ప ఎక్కడ కూడా ఎన్నికల్లో నన్ను గెలిపియండి నేను ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆయన చెప్పలే. పేపర్ లీక్ ఇష్యూలు లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఫైట్ ఆ రోజు కేసీఆర్ మీద చేసిన వ్యక్తి అల్లో జాయిన్ అవ్వడం అంటే వ్యక్తిగత అవసరమే కదా. 3 ఏళ్ల పాటు నన్ను జిల్లా పార్టీ ఆఫీసులో అడుగుపెట్టాను. నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. పేరుకేమో స్పోక్స్ పర్సన్, కానీ నా సొంత జిల్లాలో నేను ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు. వీళ్ళే అవినీతి చేస్తున్నారని వీఆర్ఓ సిస్టమ్ రద్దు చేసిన కేసీఆర్ గారు ధరణి అనేది పట్టుకొచ్చి ధరణి సమస్య ఏందనేది మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. ఆయన స్వయాన ఒక రైతు, వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాడు. తన అనుభవాన్ని అంతా వినియోగించుకొని మొత్తం వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేసింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. అన్ఎంప్లాయ్మెంట్ ఇది కేవలం తెలంగాణ రాష్ట్రాన్నో, ఆంధ్రప్రదేశ్నో, లేకపోతే పక్కనటువంటి కర్ణాటకనో, తమిళనాడునో, కేరళనో ఇక్కడ వరకే కాదు, దేశవ్యాప్తంగా ప్రబలుతుంది అన్ఎంప్లాయ్మెంట్ అనేది. చూస్తున్నారు సీజేపీ పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీతోని అన్ఎంప్లాయ్మెంట్ మీద, పేపర్ లీక్స్ అంశాల మీద అనేక రకాలుగా పబ్లిక్ని ఇబ్బంది పెడుతారని చెప్పి బీజేపీ మీద, అంటే ఎన్డీఏ సర్కార్ మీద జంగు సారనోది నిరసనలు, ఆందోళన వ్యక్తం అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఒక చిన్న యూజర్ ఐడితోని ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కొన్ని రోజుల్లోనే ఇంతటి స్థాయిలో మిలియన్స్ని ఫాలోవర్స్ సాధించిందనంటే అన్ఎంప్లాయ్మెంట్, విద్యార్థులు ఏ స్థాయిలో వాళ్ళకి మద్దతు ఇస్తారో అర్థమవుతుంది. సో రీసెంట్ డేస్లో తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అంశాన్ని మీరు చూస్తూనే ఉన్నారు. అన్ఎంప్లాయీస్ గురించి వాళ్ళు వచ్చి ధర్నాలు చేయడాలు, అంటే మెరుపు ధర్నాలు ఇవన్నీ కూడా. సో రాత్రి వెళ్ళి దిల్సుఖ్నగర్ దగ్గర వాళ్ళు ఆందోళన చేపట్టడాలు, తర్వాత ఇంకో సిచ్యువేషన్ చాలా ఉన్నాయి ఇట్లా. సో ఇప్పుడు ఆ నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో ప్రతి దాంట్లో కూడా ఆయన వంతు పాత్ర పోషిస్తూ వాళ్ళ ఫైట్ని కానీ వాళ్ళ మూమెంట్ని కానీ అప్లిఫ్ట్ చేస్తూ పొలిటికల్గా ఆయన కూడా ఇది తీసుకురావాలన్నట్టుగా వాళ్ళతో పాటు కలిసి నడుస్తున్నారు. సో ఎమ్మెల్సీకి కూడా కంటెస్ట్ చేశారు. సో మరి రానున్న రోజుల్లో మరోసారి ఆయన రాజకీయ భవిష్యత్ మొత్తం కూడా దీని చుట్టే, ఎమ్మెల్సీ చుట్టే ముడిపడే అవకాశం కూడా ఉన్నది. సో నా ముందు రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. సో రాకేష్ రెడ్డి గారిని ఒక సింపుల్, ఒక కామన్ మ్యాన్ లాగా ఆ పబ్లిక్ కానీ, ఆ విద్యార్థి నిరుద్యోగులు కానీ చూస్తున్నారు, మాలో ఒక అన్నగా చూస్తున్నారు. చాలామందిని అడిగారు ఈ నిరుద్యోగులు కానీ, లేకుంటే చాలామంది కూడా ఒకసారి ఆయన అన్న ఇంటర్వ్యూ చేయండి, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలకి ఆయన కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నారు. రేవంత్ రెడ్డి మొన్న ఏమన్నారు, 60,000 పైచిలకు ఉద్యోగాలు నేను ఇచ్చిన, ఫేషియల్ రికగ్నేషన్ పట్టుకుని వచ్చిన సిద్ధంగా ఉన్నా, ఒక్కొక్కరిని చూపిస్తా, మీరు ఏమి ఇచ్చారని చెప్పి కేసీఆర్ గవర్నమెంట్ని, కేసీఆర్ని, హరీష్ రావుని, కేటీఆర్ని టార్గెట్ చేసి మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ మాట్లాడదాం. ఆయన పొలిటికల్ కెరీర్ కానీ, ఆయన పార్టీలు, పొలిటికల్ పార్టీ బీఆర్ఎస్ని చూస్ చేసుకోవడం గల కారణం, ఇప్పుడు జరుగుతున్న తీరుతలన్నీ మాట్లాడదాం. రాకేష్ రెడ్డి గారు నా ముందున్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్తే. హాయ్, నమస్తే. హౌ ఆర్ యూ? ఫైన్. సో చాలామంది నిరుద్యోగుల్లో ఇప్పుడు మీరు రెగ్యులర్గా వాళ్ళతో పాటు తిరగడం, పోరాటాల్లో పార్టిసిపేట్ చేయడం నేను చూసాం. ఏదో యాప్ కూడా లాంచ్ చేసినట్టున్నారు. కంగ్రాచులేషన్ ఫర్ దాట్. అండ్ అట్ ది సేమ్ టైం ఒక మంచి ఇనిషియేటివ్ స్టెప్ అది. సో విద్యార్థులకి, పేద విద్యార్థులకు ఉపయోగపడడం కోసం కూడా. సో ఫస్ట్ లెట్స్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్. రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చిన, 60,000 పైచులకి ఇంకా ఫేషియల్ రికగ్నేషన్ తీసుకొచ్చిన, పరేడ్ గ్రౌండ్ నిలిచబెడతా, లెక్కించుకోండి. మీరు నన్ను క్వశ్చన్ చేస్తారా? మీ గవర్నమెంట్లో నా జరిగిన తీరుతెన్నులు చూసినాం కదా మేము, మా పరిస్థితి ఇది, మేము ఈ స్థాయిలో ఉన్నామని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. 60,000 ఉద్యోగాలు ఒక 2.5 ఏళ్ల కాలంలో ఫుల్ఫిల్ చేయగలిగిన రేవంత్ రెడ్డి ఈ సక్సెస్ పొలిటీషియన్, సక్సెస్ సీఎం అనుకోవచ్చా? మామూలుగా మా సైడ్ వరంగల్లో ప్రతి ఊరిలో ఒకరిద్దరు ఉంటారు. ఎవరి పెళ్ళి భరత్ అయినా కూడా వాళ్ళు వచ్చి ఆ భరత్లో ఎగురుతూ ఉంటారు. అట్లనే రేవంత్ రెడ్డి గారు కూడా కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇచ్చి, కేసీఆర్ గారు పరీక్షలు నిర్వహించి, కేసీఆర్ గారు ఫలితాలు ఇస్తే ఆ రోజు కోడ్ కారణంగా ఆ నియామక పత్రాలు ఇవ్వకపోతే ఈయన వచ్చిన తర్వాత ఈ నియామక పత్రాలు ఇచ్చి ఇవి నేనే ఇచ్చినా అని చెప్పుకుంటున్నారు. మళ్ళీ అది కూడా మామూలుగా చెప్పడం కాదు. ఎల్బీ స్టేడియంలో 100 మందికి నియామక పత్రాలు ఇచ్చినా, లేదా 1000 మందికి నియామక పత్రాలు ఇచ్చినా కూడా
మొత్తం ఎల్బీ స్టేడియం అంతా టెంట్ వేసుడు, డప్పు డోలు వాయించి ఒకటే దంచుడు. మొత్తం నేనే ఇచ్చిన మంది పెళ్లిళ్లకు మంగళారతి పట్టం అంటే ఫస్ట్ నెంబర్ 1 ఇక రేవంత్ అంటే ఆ కుటుంబాల్లో కొంత ఆనందం ఉంటుంది కదా, అది వ్యక్తం చేయడం తప్పేమున్నది. నేను తప్పని చెప్పట్లేదు, కానీ వాస్తవాన్ని వాస్తవంగా చెప్పండి. కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇస్తే, పరీక్షలు నిర్వహిస్తే, ఫలితాలు ఇస్తే నేను నియామక పత్రాలు ఇస్తున్నా అని చెప్పండి, తప్పేం లేదు. కానీ ఈ ఇచ్చిన ఉద్యోగాలన్నీ నేనే ఇచ్చిన, ఇదేం పద్ధతి అండి? నాకు అర్థం కాదు. నేను ఈరోజు మీకు డేటాతో సహా వచ్చిన, ఏదో ఊరికే మీరు చెప్పినట్టే ఇప్పుడు మీరు పెళ్లి భరత్ అన్నారు కదా, నేను ఇదే విషయంలో చాలా మంది మాట్లాడినప్పుడు, కొంతమంది కాంగ్రెస్ నాయకులతో చర్చించినప్పుడు, ఇట్లాగే మాట్లాడినప్పుడు నాకు వాళ్ళు చెప్పిన సమాధానం ఒకటి ఏంటంటే, ఊళ్ళలో మనం గృహప్రవేశం చేసుకుంటే పునాది లోగలు తీస్తారు, తర్వాత పిల్లర్ లోగలు కడతారు, తర్వాత మొత్తం ఇల్లు మొత్తం నిర్మాణం అయిపోయిన తర్వాత ఊళ్ళల్లో పెద్ద మేస్త్రి ఉండి మన ఇంటి చుట్టూ దారం తిప్పుతూ ఉంటారు గృహప్రవేశంలో. అప్పుడు మనం వాళ్ళని సన్మానిస్తాం. ఎవరైతే చివరి వరకు ఆ నిర్మాణంలో ఉన్నారో ఆయన సక్సెస్ అనే ఇస్తాం, కానీ పునాది తీసిన వాళ్ళని, పెయింట్ వేసిన అందరం పట్టుకురాం కదా. సో మీరు నోటిఫికేషన్లు ఇవ్వచ్చు, నోటిఫికేషన్లో ఎగ్జామ్లు పెట్టవచ్చు, అప్పుడు పేపర్ లీకులు కావచ్చు, అన్నీ అయిన తర్వాత రిజల్ట్ ఇచ్చింది, సర్టిఫికేషన్ ఇచ్చింది, ఎస్ నువ్వు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇచ్చింది, పట్టా ఇచ్చింది రేవంత్ రెడ్డి. సో రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పుకోవద్దు నేను 60,000 ఉద్యోగాల పైచిలకి ఇచ్చినా అని? అయితే కేసీఆర్ గారు ఓన్లీ పునాది తీసినటువంటి వ్యక్తి, గోడలు లేపినటువంటి వ్యక్తి అయితే వేరు. మొత్తం ఇల్లంతా కట్టి రెడీగా పెట్టిన తర్వాత వీళ్ళొచ్చి రిబన్ కట్ చేసి ఇది మేమే కట్టినామని చెప్తున్నారు. ఓ అక్కడనే ప్రాబ్లం. ఆ తేడా గురించి నేను చెప్తున్నది. గవర్నమెంట్ రాలేదా? కాంగ్రెస్ గవర్నమెంట్ రిజల్ట్స్ ఇచ్చింది కేసీఆర్ గారు గవర్నమెంట్ అండి. చాలా వాటిలలో ఫలితాలు వాళ్ళే ఇచ్చారు. కాకపోతే ఏంటంటే నియామక పత్రం ఇవ్వలేదు. ఎందుకు నియామక పత్రం ఇవ్వలేదు అంటే కోడ్ కారణంగా కొన్ని కోర్టు చిక్కుల వల్ల కొన్ని ఆగిపోయినాయి. దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు నియామక పత్రాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు. అయితే కేసీఆర్ గారు వారి హయాంలో 160,000 మందికి వారు నియామక పత్రాలు ఇచ్చారు. కానీ నేరుగా ఎప్పుడు ఆయన వచ్చి నియామక పత్రం ఇవ్వలేదు, ఎల్బీ స్టేడియంలో టెంట్ వేయలేదు, డోల్ డప్పు వాయించలే, ఎప్పుడైనా చెప్పలేదు. 160,000 ఉద్యోగాలు, 160,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చాడు. మరొక 45,000 ఉద్యోగాలకు వారు నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించి, ఫలితాలు కూడా ఇచ్చి, అవి నియామక పత్రాలు ఇవ్వకుండా కోడ్ కారణంగా ఆపేశాను. నేనేమంటున్నా అంటే ఒక్క పోలీస్ శాఖలోనే కేసీఆర్ గారు 46,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఒక్క విద్యుత్ డిపార్ట్మెంట్లోనే 32,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ రకంగా గ్రూప్ 4 కానీ, స్టాఫ్ నర్సులు కానీ వేల ఉద్యోగాలు. మరి ఇన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆయన చెప్పుకోలే. కానీ ఇప్పుడు ఏంటంటే కేసీఆర్ గారు ద్వారా వచ్చినటువంటి ఉద్యోగాలు కూడా ఇవి నా ద్వారానే వచ్చినాయని చెప్పుకునేటువంటి ఒక ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. నేను సూటిగా కాంగ్రెస్ మిత్రులను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు ఎన్నికల సందర్భంగా మీ రాహుల్ గాంధీ గారు, మీ ప్రియాంక గాంధీ గారు ఎన్నికల సందర్భంగా ఈ రాష్ట్ర యువతకి, ఉద్యోగార్థులకు ఇచ్చినటువంటి హామీ ఏంది? ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మీ నోటితో మీరే చెప్తాను కదా, 67,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించి మేము చూపెడతామని చెప్పేసి. అంటే మొదటనైతే మేము ఇచ్చినటువంటి మాటను మేము నిలబెట్టుకోలేదని మీరు ఒప్పుకుంటున్నారు. నెంబర్ 1 అంటే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము, కానీ మేము ఇవ్వలేదు, మేము 67,000 ఉద్యోగాలే ఇచ్చినామని చెప్పేసి మీరే ఒప్పుకుంటారు. ఆ 67,000 ఉద్యోగాల్లో కూడా 50,000కు పైగా ఉద్యోగాలు కేసీఆర్ గారి వల్ల వచ్చినటువంటి ఉద్యోగాలే. దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్తోనే వచ్చినాయి. ఏదో ఊరికే ఆషామాషిగా నేను ఏం చెప్పను. ఎందుకంటే ఈ నిరుద్యోగుల విషయంలో రాసేవాళ్ళు రామకోటి రాస్తారు కదా, రామకోటి రాసిన దానికంటే ఎక్కువసార్లు నేను ఈ నిరుద్యోగుల విషయంలో నేను మాట్లాడినా, ఈ విషయంలో నేను ఫైట్ చేసిన. కాబట్టి నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. ఏ ఉద్యోగాలు ఎప్పుడెప్పుడు, వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఫలితాలు ఇచ్చిండు, దానికి ఎన్ని వేకెన్సీస్ మొత్తం కూడా ఇందులో డీటెయిల్స్ ఉన్నాయి. కావాలంటే నేను మీకు మొత్తం పంపిస్తా, మీరు ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. తర్వాత వీరి హయాంలో అంటే రేవంత్ రెడ్డి గారి హయాంలో ఎన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, వీరు వచ్చిన దగ్గర నుంచి మొత్తం 13,000 ఉద్యోగాలకు గాను వారు నోటిఫికేషన్ ఇచ్చాను. 13,943 ఉద్యోగాలకు గాను 2025 వరకు నోటిఫికేషన్లు ఇచ్చాను. ఈ మధ్యలో కొన్ని యాడ్ అయి ఉంటాయి. కాబట్టి నేనేమంటున్నా, వాస్తవాన్ని మీరు వాస్తవంగా చెప్పండి. ఆ రోజు ఎన్నికల సందర్భంగా ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏ ఏడాదో ఇప్పటివరకు చెప్తలేరు మీరు. జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కాకెత్తుకపోయింది. మెగా డిఎస్సి అన్నారు, మెగాస్టార్ సినిమాలు వస్తాయి కానీ మెగా డిఎస్సి మాత్రం రావడం లేదు. జియో 46 రద్దు అన్నారు. జియో 46 రద్దు పేరు మీద పాపం కొంతమంది నాయకులు, ఎమ్మెల్సీ లైన్లు, ఎమ్మెల్యే లైన్లు, కానీ తల్లిపాలు తాగి
మీకు తెలియంది ఏముంది? నాకు తెలియదు. ఏంది ఆ ఒక్క అంశాన్ని ఉపయోగించుకొని కూడా వాళ్ళు చట్టసభల్లో అడుగుపెట్టిండ్రు. నాకు తెలియదు ఆ నాయకులు ఎవరని. అందరికీ తెలుసు కదా, అంటే మీ నోటి నుంచి ఉందా? బల్మూరు వెంకట గారు అయిండ్రు, ఇదే అంశాలను ఉపయోగించుకొని తీన్మార్ మల్లన్న గారు అయిండ్రు. నేను ఎప్పుడు వాళ్ళ పేర్లు కూడా ఎత్తలే, ఇక మీరు స్పెసిఫిక్గా అడుగుతాను కాబట్టి నేను చెప్తాను. అంటే నాయకులు ఎవరంటే మరి చాలా మంది ఉద్యోగ గురించి మాట్లాడి చాలామంది సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రధానంగా వాళ్ళు ఉద్యోగాల విషయంలో యువతను రెచ్చగొట్టడం అనొచ్చు, ఇంకేదైనా అనొచ్చు, మొత్తానికైతే వాళ్ళను వన్ సైడ్ వాళ్ళని మళ్లించుకొని వాళ్ళ ఓట్లు దండుకొని వాళ్ళు గెలిచింది. ఇట్స్ ఓకే. ఎన్నికల్లో ఏంటంటే ఒక నెరేటివ్ను మనం బిల్డ్ చేస్తాము, లేదా ఒక ప్రామిస్ ఇస్తాము. ఉద్యోగుల గురించి ఈ జీవోల గురించి పబ్బం గడిపి వాళ్ళు నాయకులేరు అంటారు మీరు. 100% కదా, మరి ఇంకేముందండి, అంతకంటే అనుమానం ఏముంది దాంట్లో? వీటి గురించే చెప్పాను నేను ఏదైనా ఒక అంశాన్ని రాజకీయ ఎజెండాగా మలిచి ప్రజలను ఆ ఎజెండా వైపు మళ్లించి ఓట్లు వేయించుకుంటారు. అది సహజంగా ఎవరైనా చేస్తారు, నేను అనేది తప్పు పట్టట్లేదు. కానీ గెలిచిన తర్వాత మీరు ఏం చేశారు అనేది ప్రధానమైనటువంటి అంశం. ఆ రోజు మీరు ఉద్యోగాల గురించి మాట్లాడింది కదా, నేను ఒకటే విషయం అడుగుతున్నా. ఈరోజు 100 మంది కౌరవుల్లాగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు ఉన్నారు, ఒక్కరన్నా మాట్లాడుతున్నారా అండి? ఆ రోజు మీరు బస్సు యాత్రలు చేసిండ్రు, మీరు రాజకీయ ఉపన్యాసాలు దంచిండ్రు, యువతను రెచ్చగొట్టిండ్రు. దట్ ఈజ్ ఓకే, మీరు ఓట్ల కోసం చేసిన, మీరు అధికారంలోకి వచ్చారు. కానీ మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 100 మంది ఎందుకు మాట్లాడతలేరు? కేవలము ఒక కేటీఆర్ గారు, ఒక హరీష్ రావు గారు, లేకపోతే ఒక రాకేష్ రెడ్డి ఎందుకు మాట్లాడాలి నిరుద్యోగుల గురించి? వాళ్ళు ఓట్లు వేస్తేనే కదా మీరు అధికారంలో. ఒక సబ్మిషన్ ఏంటంటే, అధికారులు ఎవరున్నా వాళ్ళు ఎవరు మాట్లాడరు. కేసీఆర్ ఎలక్షన్ ప్రచారంలో కూడా మీకు తెలియంది ఇంకా, అప్పుడు మీరు బీజేపీలో ఉండే ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న మాట నిజం. ఆయన ఇంటికో ఉద్యోగం ఇస్తాన్న తర్వాతనే తెలంగాణ జనం అంతా కూడా నా ఇంట్లో ఉద్యోగం వస్తుంది, నా కొడుకు వస్తుంది, లేకపోతే నా బిడ్డకు వస్తుంది, నా మనవడికి వస్తుంది, నా సుట్టపొడికి వస్తుంది అని చెప్పి చాలామంది ఆశ వ్యక్తం చేసిర్రు. ఆ రకంగానే ఆ రోజు కేసీఆర్ అనే వ్యక్తి ఆ స్థాయిలో ఊహించుకున్న పబ్లిక్ కూడా. ఆ తర్వాత జరిగింది ఏంటి? డిఫరెన్స్ జరుగుతూనే ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడిరా సాధ్యం కాదు, అందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదనే మాటని స్వయంగా కేటీఆర్ గారే చెప్పారు అనేక చర్చల్లో, అనేక కార్యక్రమాల్లో. అయితే ఒక విషయం మాట్లాడుకోవాలి, మనం రాజకీయాల్లో ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇక్కడ చెప్పలే, ఇచ్చుకోవచ్చు ఇంటికో ఉద్యోగం. అయితే తెలంగాణ వస్తే ఎట్లా ఉంటుంది అంటే, తెలంగాణ వస్తే ఇన్ని రోజులు మన ఉద్యోగాల విషయంలో మనం నష్టపోయినాం కాబట్టి, తెలంగాణ వస్తే నిజంగా ఇంటికో ఉద్యోగం ఇచ్చుకునేంత లాభం జరుగుతుంది అనేటువంటి విషయం వారు చెప్పారు తప్ప, ఎక్కడ కూడా ఎన్నికల్లో నన్ను గెలిపియండి నేను ఇంటికో ఉద్యోగం ఇస్తానని ఆయన చెప్పలే. దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. మోడీ గారు ఈ నల్లధనం అంతా కూడా మనం ఒకవేళ పోగేస్తే ఇది ఒక్కొక్కరికి ఒక అకౌంట్లో మనం 15 లక్షలు వేయొచ్చు అంటే ఒక అంచనా, అంటే ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పారు. ఆయనంత మాత్రాన మోడీ 15 లక్షలు ఇస్తా నాకు ఓటేయండి అని అనడానికి వీలు లేదు. సో వన్ హ్యాస్ టు అండర్స్టాండ్, అది బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ ఉన్నట్టు మాట్లాడుకోవాలి. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే దాన్ని తిప్పి దాన్ని ట్విస్ట్ చేసి మనకు అనుకూలంగా మలుచుకొని రాజకీయ నాయకులు మాట్లాడుతూ ఉంటారు. సో నేను ఈ విషయంలో నిర్దిష్టంగా చెప్పేది ఏంటంటే, మీరు చాలా స్పష్టమైనటువంటి విషయం ఒకటి చెప్పారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమండి, ఇది వాస్తవం. రాజకీయ నాయకులు ఏంటంటే అట్లా హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. ఒక ఏడాదికి ఒక్క వరంగల్లో కూడా అతీతం కాదు, ఒక్క వరంగల్లోనే ఒక ఏడాదిలో 20,000 మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారండి. 20,000 మందికి వరంగల్లో మనం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వగలుగుతామా? సాధ్యమేనా? అది మన జనాభాలో 1% 2% పీపుల్కి మనం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వగలుగుతాం. మొత్తం ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉంటారండి మన తెలంగాణలో? మహా అంటే 4 లక్షలు 5 లక్షలు ఉంటారు. దాంట్లో ఏడాదిలోపే 2 లక్షలు ఇస్తా అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు ఎట్లా సాధ్యమవుతుంది? అది సాధ్యమేనా? అంటే అలవిగాని హామీలు ఇవ్వడం. ఆ రోజు ఊర్లలో అర్రాస్పాట వాడినట్టు. బీఆర్ఎస్ కాంగ్రెస్ మేనిఫెస్టో దాదాపు రెండు ఒకే రకంగా ఉండేది. ఇప్పుడు ఒకటి ఉద్యోగాల విషయంలో, ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వము రియలిస్టిక్గా వాళ్ళు ఏమేమి చేయగలరో అవన్నీ కూడా చేసి చూపెట్టారు. మేనిఫెస్టోలో ఏదో చేయలేని అన్నీ చెప్పి ఏది పడితే అది చెప్పి అట్లా చేయలేదు. వాళ్ళు అసలు చెప్పని కూడా చాలా చేసినారు. మిషన్ భగీరథ ఉంది, ఇంటింటికి మంచినీళ్ళు, ఆయన వారేం చెప్పలే, కానీ చేసి చూపెట్టాను. సరే నేనేమంటున్నా అంటే, నిరుద్యోగ మిత్రులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ కోసం డెఫినెట్గా మనం కొట్లాడాల్సిందే, మన హక్కులను మనం సాధించుకోవాల్సిందే. బట్ ఎట్ ద సేమ్ టైము కంపల్సరీ ప్రభుత్వ ఉద్యోగమే వస్తుంది అనేటువంటి ఒక భ్రమలో కూడా మనం ఉండకూడదు. ఇప్పుడు 2.5 ఏళ్ళ పుణ్యకాలం కాస్త గడిచింది, ఇవి ఉన్నది ఇంకొక 2.5 ఏళ్ళు. ఆ 2.5 ఏళ్ళలో లాస్ట్ 1 ఇయర్ ఎలక్షన్ మోడ్లో ఉంటారు.
అంటే ఇక ఉన్నది 1.5 year, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు వాళ్ళు? కాబట్టి ఈ ప్రభుత్వము మిమ్మల్ని ఎన్నికల సామాగ్రిలాగా వాడుకొని వదిలేసింది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కరెక్ట్ మీ, Yeah. మీరు బీజేపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చింది ఏ ఇయర్లో? నేను 23లో వచ్చాను. 23లో. అంటే అప్పటికే గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది. లీక్ అయింది. ఇప్పుడు మీరు ఫైట్ చేసి ఉంటారు, ఎస్, బీఆర్ఎస్ మీదనే ఫైట్ చేసి ఉంటారు. నేను కాదనట్లే కదా. జీవో 46కి సంబంధించిన అంశం కూడా అప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే వచ్చింది. అవును, జీవో నెంబర్ 29 ఇష్యూ అప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది. అప్పుడు గవర్నమెంట్ డిస్కషన్ జరుగుతుంది, వీళ్ళు ఇంప్లిమెంట్ చేసిరు సంథింగ్ ఏదో. లేదు, ఈ జియో 29 అనేది వీళ్ళ గవర్నమెంట్ వచ్చినాక గవర్నమెంట్ వచ్చినాయి. సో నాకు తెలిసి జియో 46 కానీ ఈ ఇష్యూలు అన్నీ కూడా, ఎందుకంటే మేము కూడా అప్పుడు అనేక రకాలుగా మైక్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చి ఒకనొక సిచ్యువేషన్లో పాపం స్టాఫ్ నర్సులకు సంబంధించిన వాళ్ళు, అంగన్వాడీ వాళ్ళు దిల్సుఖ్ నగర్ టీజీపీఎస్సీ భవన్ ముందు కొంత ధర్నాలు చేస్తూ అట్లా నడుస్తున్న క్రమంలో ఎట్లా మీరు నమ్మరు, పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ మీడియా కూడా చూడుకొని మామూలు కొట్టేసి 3 రోజులు బెడ్ రెస్ట్లో ఉన్నా. మా మీద అటాకులు జరిగినాయి. మైకులు బట్టి జస్ట్ జర్నలిజంలో భాగంగా మేము రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు అటాకులు జరిగినాయి. మీకు కూడా తెలుసు, ఎవరు అప్పుడే ఒక ఫెరోషియస్ ఫైటర్గా మీరు కూడా రంగంలో దిగి బీజేపీ నుంచి ఫైట్ చేసేవాళ్ళు. అవును. ఇప్పుడు ఆ ఫైటింగ్ స్పిరిట్, ఆ ఫైటింగ్ ఎవరి మీద అయితే మనం చేసినామో ఇప్పుడు వాళ్ళే మనకు చేస్తారని ఎట్లా నమ్మాలి జనం? ఇప్పుడు గ్రూప్ 1 లీక్ అయిన కారణం ఏంది? ఒక చిన్న స్థాయి కంప్యూటర్ ఉద్యోగి రిలీక్ చేసిండు, అది చెప్పలేం కదా. ఇప్పుడు సిబిఎస్ఈ పేపర్కి సంబంధించిన అంశం కూడా ఒక చిన్న సాఫ్ట్వేర్ తప్పిదామని వాళ్ళు చెప్తారు, కానీ అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నది. ఎంతోమంది చనిపోయారు, ఎంతోమంది మరణాలు సంభవించినాయి. ఇటువంటి వాళ్ళ మీద ఫెరోషియస్గా ఫైట్ చేసిన రాకేష్ రెడ్డి నిజంగా ఒక రకంగా ఇన్స్పైరింగ్గా అప్పుడు కనిపించారు అందరికీ. అవును. ఇప్పుడు వాళ్ళే మనకు న్యాయం చేయగలుగుతారు, మనం వాళ్ళతోనే ఉందామని చెప్పి చెప్తుంటే ఎట్లా బిలీవ్ చేయాలి? అయితే ఎవరైతే కిల్లర్ ఉన్నారో, కిల్లర్ అంటే ఐ డోంట్ మీన్ బీఆర్ఎస్ కిల్లర్ అని చెప్పను, బట్ జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే హంతకుడి దగ్గరికే పోయి వాడు మంచోడు అని మనం మంచిగా మార్చుకున్నప్పుడు ఎట్లా నమ్మాలి? ఆ రోజు మీరు కానీ నేను కానీ ఫైట్ చేసింది ఇష్యూ మీద ఫైట్ చేస్తాం. కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో కక్షతోనే మనం ఎప్పుడు ఫైట్ చేయలేదు, నేనైతే చేయలేదు. మీరు నా మొత్తం రికార్డు తీసి చూడండి, నేను వ్యక్తిగతంగా ఎవరి మీద కక్షతోనే నేను ఫైట్ చేయలేదు. ఎందుకండి ఇష్టం ఉన్నట్టు మాట్లాడిన వాళ్ళ మీద ఉంటారు. రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ కి వ్యక్తిగత కక్షలు ఉండొచ్చు, ఆయన జైలు వేసినందుకు, కానీ వ్యక్తిగత కక్షలు ఎందుకు ఉంటాయి? అరే మరి మీడియాలో ఉన్న ఒకరిద్దరు కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాను. ఆయన ఫామ్ హౌస్ కూర్చొని 90 తాగుతాడని ఇట్లా ఇష్టం. నేనేమంటున్నా అంటే మనం ఫైట్ చేసాం వాస్తవం, కానీ ఈరోజు 2.5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఈరోజు మనందరికీ వాస్తవాలు బోధపడుతున్నాయి కదా. ఇప్పుడు ఆ రోజు మనం ఏమనుకున్నాం, కేసీఆర్ గారు ఇది చేయట్లేదు, కేసీఆర్ గారు అది చేయట్లేదు అని చెప్పేసి మనం అందరం ఫైట్ చేస్తాం. ఇప్పుడు 2.5 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే అసలు కేసీఆర్ గారే బాగా చేసిండ్రు. ఆ చిన్న చిన్న ఇష్యూస్ మీద మనం ఫైట్ చేస్తాం. అవి వీళ్ళు ఆయనతో కూడా చేస్తలేరనే, అంతేనా? వీళ్ళు ఆయనతో కూడా చేస్తలేరనేది కదా మన ఉద్దేశం. ఇప్పుడు ఆ రోజు ఉద్యోగాల విషయంలో ఫైట్ చేసింది వాస్తవం. నేను కూడా అనేక సందర్భాల్లో ఉద్యోగాలు ఇంకా రావాలని చెప్పి మాట్లాడినా. ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ప్రయత్నం చేసి వాళ్ళు 1,60,000 ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇంకొక 45,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఫలితాలు రిలీజ్ చేసి వాళ్ళు నియామక పత్రాలు ఇవ్వకుండా ఆపేశారు. ఇప్పుడు ఆ ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం అత్యంత దారుణంగా పనిచేస్తుంది. వాళ్ళు చాలా బెటర్ వేలో పనిచేసిన అనేటువంటి వాస్తవం ఈరోజు నా ఒక్కనికి కాదు, మీకు కాదు, ఓటేసినటువంటి చాలా మందికి. కేసీఆర్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి ఏదైనా రిలేటివ్గానే మనం కంపేర్ చేయాలి, ఇంకా వేరే ఆప్షన్ లేదు. రాజకీయాల్లో ఈ పార్టీ కంటే ఆ పార్టీ మెరుగా, ఆ పార్టీ కంటే ఈ పార్టీ మెరుగా, వాళ్ళ పర్ఫార్మెన్స్ వీళ్ళ పర్ఫార్మెన్స్ బేరీజ్ వేసుకొని ఓట్లు వేయాల్సింది. నేను మీరే కాదు, ఓటర్ కూడా అంతే చేస్తాడు కదా. ఓటర్ ఏం చేస్తాడు, కేసీఆర్ గారి పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అని చూసుకొని ఓటు వేయాల్సింది, ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే నేనేమంటున్నా అంటే కేసీఆర్ గారు హయాంలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. తెలంగాణ అప్పుడే వచ్చింది, తెలంగాణ రాగానే ఏదో అద్భుతం జరుగుతుంది, మీరు అన్నట్టు ఇంటికో ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఆలోచనలో ఎక్స్పెక్టేషన్లో ప్రజలు ఉన్నారు. సరే, వారేంటంటే వారు ఉన్నంతలో హీ ట్రైడ్ ఈజ్ బెస్ట్ విత్ ఆల్ ద కన్స్ట్రెంట్స్. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఆ రోజు రీఆర్గనైజేషన్ యాక్ట్లో కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందండి, 10 జిల్లాలు తెలంగాణలో 9 జిల్లాలు వెనుకబడిన జిల్లాలు, ఒక్కొక్క జిల్లాకి 50 కోట్ల చొప్పున కంపన్సేటరీ ఫండ్ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాసింది. ఒకనాడు తెలంగాణ అంటే ఆకలి కేకలు, ఆత్మహత్యలు, కరువు, కన్నీళ్ళు, కష్టాలు, వలసలు, బొంబాయి, బొగ్గుబాయి, దుబాయ్ బతుకులు కదా. ఎక్కడికి పోయినా కూడా సర్కారు తుమ్మలు తంగేళ్ళు మొలిచినాయి కదా, మొత్తం నేల అంతా బీడుపడ్డది కదా. మరి అలాంటి తెలంగాణ 10 ఏళ్లలో ఎట్లా పచ్చబడ్డది? నీటి విషయంలో మాత్రం కొంత ఒక 60 to 70% బెనిఫిట్ వచ్చింది కాబట్టి. ఇంకో క్వశ్చన్, సారీ ఫర్ ఇంటరప్షన్. అంటే సో నేనేమంటున్నా అంటే తెలంగాణ యాజ్ ట్రాన్స్ఫార్మ్డ్.
ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, కొంతమంది కేసీఆర్ గారు అంటే ఇష్టం ఉండదు, వాళ్ళు తెల్లారులేస్తే ఆయన దొర గడి అది ఇది అని తిడుతూ ఉంటారు. బట్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా తెలంగాణ హెస్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ 10 years. 9 జిల్లాలతో వెనుకబడ్డటువంటి తెలంగాణ 10 ఏళ్లలో జిఎస్డిపి గ్రోత్ రేట్లో నెంబర్ 1, పర్ క్యాపిటాలో నెంబర్ 1, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్లో నెంబర్ 1, ఐటీ పెట్టుబడులు తీసుకురావడంలో నెంబర్ 1గా మారింది. ఉండొచ్చు, అన్ని అద్భుతంగా వాళ్ళు జరిగినాయి అని కొన్ని లోటుపాట్లు ఉండొచ్చు. ఆ లోటుపాట్లు ట్రాన్స్ఫర్మేషన్ ఉంది, బట్ నాట్ అప్ టు ద మార్క్ యాజ్ బీఆర్ఎస్ సెడ్. బట్ లెట్ మీ ఆస్క్ యూ క్వశ్చన్. 2023లో కూడా మీరు ఈ త్రాసులో వేసి రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ని ఇప్పుడు మాట్లాడుతున్నారు, డెఫినెట్గా రాజకీయంగా మాట్లాడాల్సింది. యూఆర్ పర్ఫెక్ట్ పొలిటీషియన్, మీరు మాట్లాడతారు కూడా, దాన్ని తప్పుపట్టలేం. కానీ వైల్ యూఆర్ జాయినింగ్ ఇన్ టు బీఆర్ఎస్ అప్పుడు లేవు కదా, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంది కదా, గవర్నమెంట్లో ఉంది కదా. మరి అప్పుడు అన్ని తప్పులు చేసిన బీఆర్ఎస్ దగ్గరికి మీరు వేరంటే మీ వ్యక్తిగత అవసరాలు అవుతాయి, కానీ నిరుద్యోగ సమస్యలు ఎందుకు అవుతాయి? మీకు ఆ రోజు టికెట్ రాసించారు బీజేపీ నుంచి, మీకు సాధ్యపడలేదు, సరే యొక్క రాజకీయ సమీకరణలు ఏమైనా ఉండొచ్చు, యూఆర్ ఎ గుడ్ యంగ్ లీడర్ అయినప్పటికీ మీకు అవకాశం దక్కలేదు. మీ వ్యక్తిగత అవసరాలు తప్ప నిరుద్యోగ సమస్యలు అప్పుడు ఎందుకు గుర్తురాదు? ఈ పేపర్ లీక్ ఇష్యూలు లేకపోతే రేవంత్ రెడ్డి మీద ఫైట్ ఆ రోజు కేసీఆర్ మీద చేసిన వ్యక్తి అల్లో జాయిన్ అవ్వడం అంటే వ్యక్తిగత అవసరమే కదా అది. సరే, మంచి ప్రశ్న అడిగాను, దీనికి కూడా నేను క్లారిటీ ఇవ్వాలని నేను కూడా అనుకుంటున్నా. నేను 2013లో అమెరికాలో ఉద్యోగం మానేసి నేను రాజకీయాల్లో చేరాలనుకున్నప్పుడు నేరుగా వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నేను బీజేపీ సభ్యత్వం తీసుకొని పార్టీలో చేరిన. 2013లో అసలు భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఒక ఫోర్స్ కానే కాదు. కనుచూపే మేరల్లో కూడా ఇది అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఎవరు అనుకోలేదు. కనీసం 4 ఎంపీలు 8 ఎంపీలు గెలుస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. నేను కేవలం పవర్ కోసం వచ్చినటువంటి వ్యక్తిని కాదు. నిజంగా నేను ఆ రోజే జాయిన్ కావాలనుకుంటే నేను టీఆర్ఎస్ జాయిన్ అయ్యాను ఆ రోజే, లేదా అప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, కాంగ్రెస్లో జాయిన్ అయ్యేటువంటి వాడిని. కానీ నేనేంటంటే రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి, నేను చదువుకున్న చదువు 10 మందికి ఉపయోగపడాలి. నేను ఒక వివేకానంద ఫాలోవర్ని కాబట్టి వివేకానంద ఐడియాలజీకి దగ్గరగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చేరాలి, ఒక జాతీయ దృక్పథం ఉన్నటువంటి ఒక పార్టీ కాబట్టి దాంట్లో చేరి దాన్ని ఒక ప్లాట్ఫామ్గా యూజ్ చేసుకొని ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను రాజకీయాల్లో చేరిన. నేనేం ఆశించి చేరలేదు. నేను 11 ఏళ్ల పాటు నా సర్వస్వాన్ని అర్పించి నేను పనిచేసిన. వాల్యుబుల్ ఏజ్ ఆఫ్ మై లైఫ్ హ్యాస్ గాన్ ఇన్ టు బీజేపీస్ వర్క్. దట్ దెన్ యువర్ ఏజ్ మైట్ బి అప్పుడు నేను 26-27 ఇయర్స్. అప్పుడు నేను అప్పుడు అమెరికా నుంచి వచ్చి నేరుగా జాయిన్ అయినా. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదండి, పాలకుర్తిలో యశస్విని గారు 26 ఇయర్స్కి ఆమె అమెరికా నుంచి వచ్చింది, ఎన్ఆర్ఐ అన్నది, టికెట్ తీసుకున్నది, పోటీ చేసింది, గెలిచింది. నేను ఇంచుమించు అదే ఏజ్కి వచ్చిన. కానీ నాకు టికెట్ కావాలి, నేను పోటీ చేస్తాను అని లేదు. నేను ఒక సామాన్య కార్యకర్త నుంచి నేను రాజకీయాల్లో నా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా నేను మెల్లమెల్లగా పార్టీకి కాంట్రిబ్యూట్ చేస్తూ, పార్టీకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తూ, నేను ఒక స్పోక్స్ పర్సన్గా తెలంగాణలో ఒక రికగ్నైజ్డ్ లీడర్గా నేను ఎదిగిన. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక 3 ఏళ్ల పాటు నన్ను జిల్లా పార్టీ ఆఫీసులో అడుగుపెట్టనిది. నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా. పేరుకేమో స్పోక్స్ పర్సన్, నిజంగా కూడా పేరుగాంచినటువంటి స్పోక్స్ పర్సనే, కానీ నా సొంత జిల్లాలో నేను ప్రెస్ మీట్ పెట్టే అవకాశం లేదు. అట్లా అనేక ఇబ్బందుల ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో అటువంటి ఆ పరిస్థితుల్లో నేను పొమ్మనలేక పొగబెట్టినటువంటి పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నేను ఫస్ట్ బీజేపీకి రాజీనామా చేసిన. రాజీనామా చేసిన తర్వాత అప్పుడు కేటీఆర్ గారు సంప్రదించారు, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారు కూడా సంప్రదించారు. రేవంత్ రెడ్డి గారు బ్రదర్ నాతో మాట్లాడాను. వాస్తవం ఇది. రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ ఎవరు? కొండారెడ్డి గారు మాట్లాడారు. ఓకే. సో మాట్లాడిండ్రు. అప్పుడు చాలామంది కాంగ్రెస్ నాయకులు కూడా మా ఇంటికి వచ్చిండ్రు, అడిగిండ్రు. సరే, అది వారు మంచితనం, నేను దాన్ని ఏం తప్పు కొట్టట్లేదు. కానీ నేననేది ఏంటంటే వెన్ ఐ హ్యాడ్ టు టేక్ అ డెసిషన్, నేను ఇన్నేళ్ళు బీజేపీలో పనిచేసిన. నేను బీజేపీలో పనిచేసి ఎగ్జాక్ట్లీ డెడ్ ఆపోజిట్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో చేరలేక, తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక పార్టీ, లోకల్ పార్టీ, సరే తెలంగాణను ట్రాన్స్ఫార్మ్ చేసినటువంటి ఒక పార్టీ కాబట్టి ఇక్కడ మన తెలంగాణ పార్టీగా గుర్తింపు ఉన్నటువంటి బీఆర్ఎస్లో చేరడమే సముచితం అని చెప్పేసి నేను చేరిన. ఓన్లీ యువర్ ఐడియాలజీ, మీ ఐడియాలజీ ప్రకారంగా మాత్రమే జాయిన్ అయ్యారు, అంతే, వేరేం లేదు. నేను అంటే ఒక స్థానిక పరిస్థితులను గుర్తించి దానికి అనుగుణంగా పరిపాలన చేయగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ అని భావించి, ముఖ్యంగా కేటీఆర్ గారి మీద నమ్మకంతో
అరే నా కేటీఆర్ గారు నాతోనే ఒక 40 నిమిషాల పాటు ఎన్నికల సందర్భంలో నాతో 40 నిమిషాల పాటు మాట్లాడాను. వారి మీద ఒక నమ్మకంతో కేసీఆర్ గారి లీడర్షిప్లో నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన. అంటే నాకు ఎందుకు ఇందాక మీరు ఓన్లీ ఆన్ బేస్డ్ ఆన్ యువర్ ఐడియాలజీ అన్నానంటే యూఆర్ లీడర్. ఎస్, మీ చుట్టూ చాలామంది కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, మీ అనుచరులు ఉంటారు, మీ తమ్ముళ్ళు ఉంటారు, అందరు చాలామంది ఉంటారు. నిజంగా మీరు ఆ రకంగా ఆలోచించి వాళ్ళ బాగు కోసం ఆలోచించి ఉంటే ఆ సమయంలో నేను దేని తప్పుపట్టట్లేదు, నేను మీకు డైరెక్ట్ క్వశ్చన్ ఒక జర్నలిస్ట్గా వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మీరు నడిచి ఉంటే యూ డు నాట్ చూసాను కదా. అట్లే లేదు, ఎందుకంటే అప్పటికి వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళందరితో దిల్సుఖ్ నగర్ లో ఇప్పుడు మీరు తిరుగుతున్నటువంటి కొంతమంది పేర్లు కూడా తెలుసు, ఇంద్రకుమార్ కానీ జనార్దన్ కానీ. అసలు వాళ్ళు ఎవరు కూడా నాకు పరిచయం లేదు. అదే అంటున్నా, అప్పుడు కూడా వాళ్ళు అదే దిల్సుఖ్ నగర్ లో ధర్నాలు చేశారు, మేమే కవర్ చేసినాం. వాళ్ళు అప్పుడు కవర్ చేసిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మీతో పాటు కూడా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారంటే అంటే వీళ్ళ ఆలోచన అనుగుణంగా ఉంటే వాళ్ళు సపోర్ట్ చేయకపోతుండే కదా వాళ్ళంతా. అప్పుడు నా వెంట ఒక దశాబ్ద కాలం పాటు నడిచినటువంటి యువకులు కావచ్చు, మా కార్యకర్తలు అందరితో మాట్లాడిన తర్వాతనే నేను నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళు నాకు అసలు పరిచయం కూడా లేదు. నేను ఎమ్మెల్సీ పోటీ చేసిన తర్వాత వాళ్ళు నాకు టచ్లోకి వచ్చింది. సరే, అప్పటి నుండి నేను వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాను, అది వేరే విషయం. బట్ నేను అనేది ఏంటంటే, వెన్ ఐ హ్యాడ్ టు చూస్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, నాకు బీఆర్ఎస్ బెటర్ పార్టీ, లోకల్ పార్టీ, ఇక్కడ స్థానిక యాస్పిరేషన్స్ను గుర్తించి దానికి అనుగుణంగా పనిచేయగలిగేటువంటి యంగ్ లీడర్షిప్ ఉంది కేటీఆర్ రూపంలో. అటు వారితో ఆ ఏజ్ గ్రూప్ అదంతా కూడా కొంచెం జెల్ అవుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో నేను వచ్చి ఇందులో చేరిన. బట్ నేనేదో పవర్ ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇప్పుడు ఏదో ఇస్తారు అని చెప్పేసి నేనేం చేరలే. బీజేపీలో టికెట్ ఆశించారు? నేను టికెట్ ఆశించిన, రాలేదు. తప్పేముంది దాంట్లో? నేను 11 ఏళ్ళ పాటు పనిచేసిన. రాజకీయాల్లో ఎవడన్నా ఒట్టిగా అంటే ఏ టికెట్ ఆశించకుండా పనిచేస్తారా? ఆ టికెట్ ఎందుకు ఆశిస్తాం? టికెట్ ఇస్తే మనం ప్రజల్లో గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టి చట్టసభల్లో ప్రజల గొంతును వినిపించి ప్రభుత్వం యొక్క సహకారంతో ప్రజలకు సేవలు అందించవచ్చు అనేటువంటి ఆలోచనతోనే ఎవరైనా రాజకీయాల్లో పనిచేస్తాం. ఊరికే ఎందుకు పనిచేస్తాం? ఇప్పుడు నా ఎంబడి మా కార్యకర్తను వాళ్ళు ఊరికేనే పనిచేస్తారా? వాళ్ళు కూడా అన్నతో పనిచేస్తే నేను ఒక సర్పంచ్ అవుతా, నేను ఎంపీటీస్ అవుతా, ఒక జెడ్పీటీస్ అవుతా, అన్న ఇంకా ముందుకెళ్తే నేను కూడా ఎమ్మెల్యే అవుతా అనేటువంటి ఒక ఆశతోనే కదన్నా ఎవరైనా పనిచేసేది. నేను కూడా అట్నే నేను కాంట్రిబ్యూట్ చేసి అడిగినా, నేను ఊరికే ఎప్పుడు టికెట్ అడగలేదు. కాబట్టి సరే, ఇందులోకి వచ్చినా ఇందులో స్టార్టింగ్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా దాని తర్వాత నేను ఈ పార్టీలో మంచిగా జెల్ అయిపోయినా. అంటే ఎవరి నుంచి ఇబ్బందులు ఎదురైనా? ఆ ఇబ్బందులు అంటే ఇప్పుడు ఒక పార్టీలో ఇన్నేళ్ళు పనిచేసి ఇంకో పార్టీకి వచ్చి ఆ సిస్టమ్కి మనం అడాప్ట్ కావడానికి టైం పడుతుంది. అంటే పర్సనల్ నన్ను ఎవరేమి ఇబ్బంది పెట్టలే కానీ ఇప్పుడు ఒక భావజాలంలో పుట్టి పెరిగి అన్నేళ్ళు బీజేపీ కార్యకర్తలతో పెనుగు వేసుకున్నటువంటి అనుబంధాన్ని కాదని మనం ఇందులోకి వచ్చిన తర్వాత న్యాచురల్ వాళ్ళ అనుబంధాన్ని మిస్ అవుతూ ఉంటాము. ఇక్కడ సిస్టమ్ వేరు ఉంటుంది, దీనికి అడాప్ట్ కావాలి, ఇక్కడ ప్రోటోకాల్స్ వేరు ఉంటాయి, దానికి అడాప్ట్ కావాలి. సార్ దానికి ఆ విషయంలో కొంచెం ఫేస్ చేసినా కూడా, బట్ లేటర్ ఆన్ నేను మంచిగా జెల్ అయిపోయినా. నాకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. అంటే ఆ కమిట్మెంట్తోనే వచ్చారా? అప్పుడు మీ కమిట్మెంట్ ఉండేనా ఎమ్మెల్సీ టికెట్? అట్లేం లేదు. అంటే కేటీఆర్ గారు ఏమన్నారంటే, నువ్వు ప్రజాప్రతినిధి కావాలని నేను ఫైట్ చేస్తున్నావు, వీ విల్ గివ్ యూ ఆపర్చునిటీ అన్నారు. నాకు నమ్మకం ఉండే. డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు మాట్లాడారు, కేటీఆర్ గారు మాట్లాడమంటే వారు మాట్లాడారు. వారితో మాట్లాడిన తర్వాత నాకు ఆ నమ్మకం కుదిరింది. అప్పటికి రగులుతుంది తెలుసా ఇది మీకు? ఏమని? ఉద్యమము తెలంగాణలో నిరుద్యోగులకు సంబంధించిన విషయంలో పేపర్ లీక్లు ఇష్యూలు అని, నోటిఫికేషన్ లేవని ఇవన్నీ రగులుతుంది. మీరు చెప్పిన కొంతమంది నాయకులు ఆ ఉద్యమానికి అంటే ఒక విషయం చెప్పాలి. ఎందుకంటే మీరు పేపర్ లీక్ అని ఇప్పటికి ఒక 3-4 సార్లు దాని గురించి మాట్లాడింది కాబట్టి, ఆ రోజు పేపర్ లీక్ అయింది వాస్తవం. ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్ యాక్చువల్గా ఆయనని అరెస్ట్ చేయాలి, లేకపోతే ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు కూడా కేసీఆర్ గారి మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు చైర్మన్ గారు జనార్దన్ రెడ్డి గారు. కానీ కేసీఆర్ గారు ఏమన్నారట అంటే, ఆ రోజు ఆయన ఒక ఆనెస్ట్ ఆఫీసర్, ఎవరో క్లర్కో ఇంకెవరో ఉద్యోగి చేసినటువంటి తప్పుకు నేను ఆయన బలి చేయలేను, కాబట్టి నేను ఆయన మీద చర్య తీసుకోనంటే వీళ్ళు అన్నారట మన ప్రభుత్వం బలి అవుతుంది అని వాళ్ళు అన్నా కూడా, అయినా పర్వాలేదు మనం రాజకీయంగా ఎదుర్కొంటాం, కానీ ఒక ఆనెస్ట్ ఆఫీసర్ని బలి చేయలేదని చెప్పేసి వారు చర్య తీసుకోకుండా ఆపిన. నిజంగా రేవంత్ రెడ్డి గారిలాగా ఆయన రాజకీయం చేయాలంటే జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే, లేకపోతే ఆయన ఒక చర్య తీసుకుంటే అయిపోయేది, చేతులు దులుపుకోవచ్చు. కేసీఆర్ గారు చాలా విషయాల్లో ఏంటంటే, వారు ఆ రాజకీయాల జోలికి పోలేదు కాబట్టి చాలా బదనాం అయిపోయాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ గారు
వారి ఇంట్లో బాత్రూమ్కి బంగారు గోడలు ఉన్నాయని ఇంకేవేవో మాట్లాడాను. అవును. ఒకసారి మీలాంటి వాళ్ళనో లేదా పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళందరినీ ఒకసారి టూర్కి తీసుకెళ్ళి అన్నీ చూపెడితే అయిపోయేది. యాక్చువల్గా వారు పట్టించుకోలే. ఇప్పుడు ఇట్లా చాలా ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. దెన్ ఎవర్ ఈవెన్ అటెంప్టెడ్ గివ్ అన్ అటెంప్ట్ టు ఈవెన్ కౌంటర్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అంటే అది దానివల్లనే నష్టం జరిగింది నా అనాలిసిస్ అయితే. నేను ఇండిపెండెంట్గా మీ పర్సనల్ పర్సెప్షన్ అది. డెఫినెట్లీ అది కనుక ఎప్పటికప్పుడు వాళ్ళు ఆ నరేటివ్ని బ్రేక్ చేస్తూ ముందుకెళ్ళి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పుడు అంత ఎందుకండి, ఉద్యోగాలు ఇవ్వలేదని ఫుల్ ప్రచారం అయింది, మస్తు మాట్లాడాను. కానీ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఊర్లో ఉన్నటువంటి వీఆర్ఓని వీళ్ళే రిక్రూట్ చేసిండు, పంచాయత్ సెక్రటరీని వీళ్ళే రిక్రూట్ చేసిండు, మన చుట్టూ కనబడే కానిస్టేబుల్ అని వీళ్ళే రిక్రూట్ చేసిండు, మన పక్కన ఉన్నటువంటి ఎస్ఐలని వీళ్ళే చేసిండు, మన ఊరికి వచ్చేటువంటి ఏఈని వీళ్ళే రిక్రూట్ చేసిండు, మన హాస్పిటల్ పోతే స్టాఫ్ నర్సును వీళ్ళే రిక్రూట్ చేసిండు. ఇవన్నీ చెప్పలేవాళ్ళు. అసలు ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినాం అనేటువంటి ఎత్తేసింది సిస్టమ్ ఎత్తేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ కదా. అది దాని తర్వాత లేటర్ పాయింట్ ఆఫ్ టైం ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సృష్టించారంటారా? ఏది ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చింది వీళ్ళే, కానీ బీఆర్ఓ సిస్టమ్ ఉన్నది ఎప్పటి నుంచో కదా. సిస్టమ్ ఎప్పటి నుంచో ఉంది. ఉద్యోగాలు రిక్రూట్మెంట్స్ అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ఏ. కానీ వాళ్ళు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఇక్కడ చెప్పలే. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది అనేది నా భావన. రైట్. ఈ సిస్టమ్ రద్దు తర్వాత కూడా మీకు అది మా టాపిక్ వచ్చింది కాబట్టి ఎంతమంది నష్టపోయారు తెలుసా మీకు? సరే, రెవెన్యూ సిస్టంలో మార్పు రావాల్సిందే, ఆ కరప్షన్ ఆగిపోవాల్సిందే. కానీ రెవెన్యూ సిస్టంలో మార్పు ఎక్కడ రావాలి? రెవెన్యూ మోడల్లో రావాలి మార్పు అనేది. ఇప్పుడు కింది స్థాయిలో వీఆర్ఓలను కట్ చేస్తే ఏమైంది, ధరణి కోసం అని చెప్పి ఆర్ఐలు ఎంఆర్ఓలు లంచగొండితనం అయిపోయారు. నిన్నటికి షామీర్పేటలో ఒక ఎంఆర్ఓ పట్టుబడ్డదంట. ఆవిడ మెల్లో వజ్రహారాలంట, నేను చూడలే పూర్తి డీటెయిల్స్ ఏందనేది, వజ్రహారాలంట, బంగారు నగలంట, కొన్ని కోట్ల రూపాయల ఆస్తులంట, ఏడికెళ్ళి వస్తున్నాయి? ఇప్పుడు కేసీఆర్ గారు గ్రాస్ రూట్లో కట్ చేస్తున్నా, వీళ్ళే అవినీతి చేస్తున్నారని వీఆర్ఓ సిస్టమ్ రద్దు చేసిన కేసీఆర్ గారు ధరణి అనేది పట్టుకొచ్చి ధరణి సమస్య ఏందనేది మాకన్నా ఎక్కువ మీకే బాగా తెలుసు. సో ఆ గ్రాస్ రూట్ అంటే చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే, చిన్న సమస్యలు, చిన్న తేలికపాటి ఇష్యూలే రిజల్యూషన్ అనేది కనిపించింది. కేసీఆర్ గారు ఆయన స్వయాన ఒక రైతు, వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి వాడు, 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నది ఆయనకి. ఓకే, తన అనుభవాన్ని అంతా వినియోగించుకొని మొత్తం వ్యవసాయ రంగాన్ని సంక్షోభం నుంచి బయటకు నెట్టేసేటువంటి ఒక ప్రయత్నం చేసిండు ఆయన. చాలా సక్సెస్ఫుల్గా చేసిండు. సో దాంట్లో భాగంగా ల్యాండ్ రికార్డ్ సిస్టమ్ ఏదైతే దాన్ని కూడా మార్చాలనేటువంటి ఒక ప్రయత్నం ఆయన చేసిండు. సరే, దాంట్లో 90% సక్సెస్ అయినా 80% సక్సెస్ అయినా దట్ ఈజ్ ఆల్వేస్ డిబేటబుల్. 90% సక్సెస్ అయితే 10% ఎందుకు సక్సెస్ కాలేదు అని అడిగేటోళ్ళు ఉంటారు. మరి అసలు 90% చేయకపోతే పరిస్థితి ఏందనేది ఎవరు ఆలోచించారు? ఆయన ధరణి తీసుకొచ్చాడు. 90 దాకా పోతుండే, అంత లేదనుకుంటున్నాను నేనైతే. సరే, దట్ ఈస్ ఆల్వేస్ డిబేట్. 90 or 50 అనేది కూడా డిబేటబుల్. మీ ఒపీనియన్ మీకుంది, నా ఒపీనియన్ మాకుంది. నేను అడిగే సింపుల్ ప్రశ్న ఏంటంటే, కేసీఆర్ గారు ధరణి తీసుకొచ్చిన తర్వాత ఎంతమందికి సాదా బైనామాల కింద పాస్బుక్లు వచ్చినాయి? అసలు దీని గురించి ఎప్పుడైనా చర్చ జరిగిందా? సాదా బైనామాకు సంబంధించి ఇప్పటికీ ఇష్యూ ఉందండి, చాలా సార్లు అప్లై చేసుకున్నారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఊర్లో 4 సార్లు అప్లై చేసుకున్న వాళ్ళు పోయి ఆ సాదా బైనామా కాలేదు, ఇంకా ఇప్పటికీ ఇష్యూనే. ఊరికనే రాలేదనేది కాదు దానికి. ఇప్పుడు నేను ఎందుకంటే 90% అని నేను ఉట్టిగానలే, ఆ నెంబర్ నా దగ్గర ఉంది కాబట్టి నేను మీకు చెప్తున్నా. 90-95% ఆఫ్ ద ఇష్యూస్ ఆర్ రిజాల్వ్డ్. ఒక ఆ 10 to 5% ఆఫ్ ద ఇష్యూస్ మాత్రమే మిగిలినాయి. అవి ఎందుకు మిగిలినాయి? కోర్టు కేసుల వల్ల కొన్ని టెక్నికల్ ఛాలెంజెస్ వల్ల మిగిలినాయి తప్ప అవి ఏదో వీళ్ళని హింసించాలి, వాళ్ళని హెరాస్ చేయాలి అనేటువంటి ఆలోచనతో ఎక్కడ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఆపలేదు. అంతెందుకండి, నాకు తెలిసిన మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చాలామందికి తెల్ల కాగితాల మీద భూమి వివరాలు ఉండేటి. స్టాంపు కాగితాలు కూడా లేవు అసలు, నిజంగా చెప్పాలంటే. పెద్ద మనుషులు ఎవరో 4 కూర్చొని ఎల్లయ్య భూమి మల్లయ్య కమ్మాడు, మల్లయ్య ఎక్స్టెంట్ ఇంది అని రాసి ఇచ్చేటువంటి వాళ్ళు అదే పట్టుకొని అందరు కూడా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో 95% మందికి ఈరోజు పాస్బుక్లు వచ్చేసినాయి. ఈరోజు ఒక పాస్బుక్ పెడితే బ్యాంకు వాళ్ళ పేరు మీద ల్యాండ్ లేవు. మీరు గ్రౌండ్ రూట్లో వెళ్తున్నారు, అదే అంటున్నా. మీరు ఓన్లీ 5% పట్టుకున్నారు. మీరు 95% నేను చెప్తున్నా. ఒకటిగా సమస్య మీకు తీసుకున్నట్టు 95% మందికి ల్యాండ్స్ ఉన్న ధరణికి సంబంధించి ఇష్యూలు వస్తే పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ అయిన తర్వాత నేను అఫీషియల్ గవర్నమెంట్ లెక్కలే చెప్తున్నా,
ఒక రోజులో 1,20,000 అప్లికేషన్లు వచ్చినాయంట మా ధరణికి సమస్య ఇది ఉందని చెప్పి. ఒక రోజులో వాళ్ళు మొదలుపెట్టినాక సమస్యలు పరిష్కరిస్తాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయండి తెలంగాణలో? 1,20,000 దరఖాస్తులు అంటే ఎన్ని వస్తాయి? అదే నేను అదే తెలంగాణలో ఎన్ని రైతు కుటుంబాలు ఉండుంటాయి? ఇప్పుడు రైతు బంధు అందరూ వస్తే ఆ లెక్క చూసుకుంటే కనుక 75 లక్షల మంది ఉన్నారు. మరి మిగతా వాళ్ళందరికీ వచ్చినట్టే కదా అండి. అంటే ఒక్క రోజులేని అంటున్నది. అదే ఎంత మహా అంటే ఎన్ని అప్లికేషన్లు ఉంటాయి అంటున్నా. ఎన్ని అప్లికేషన్లు మా అంటే 4 లక్షలు ఉంటాయి, 5 లక్షలు ఉంటాయి, అంతకంటే అయితే ఎక్కువ ఉండవు కదా. మరి మిగతా వాళ్ళందరికీ వచ్చినాయి కదా. అసలు తెల్ల కాగితం మీద భూమి ఉన్నటువంటి వాళ్ళకి ఈరోజు పాస్బుక్ వచ్చింది. పాస్బుక్ తీసుకుపోయి బ్యాంకులో పెడితే ఎకరానికి 20,000, 30,000, 40,000 పంటను బట్టి మీకు లోన్లు ఇస్తున్నారు. ఆ రోజు ఆ ఫెసిలిటీ లేదు. ఆ ఫెసిలిటీ కేసీఆర్ గారి వాళ్ళు లోన్లు ఇచ్చేది అప్పుడు కూడా లోన్లు ఇచ్చేది, కానీ అప్పుడు ఈ పాస్ పుస్తకాలు లేవు. అప్పుడున్న పాస్ పుస్తకాలు వేరే. తెల్ల పాస్ పుస్తకాలు కూడా అందరికి లేవు అంటున్నా నేను. చాలా మందికి కేసీఆర్ గారి ధరణి ఈ ల్యాండ్ రికార్డ్స్ డిజిటలైజేషన్ ఇనిషియేటివ్ ద్వారా వాళ్ళకి పాస్బుక్లు వచ్చాయి. తెల్లయా నల్లయా అని కదా. అంతకుముందు అసలు పాస్బుక్లే లేవు చాలా మందికి. ఓన్లీ పానీ పెట్టి బ్యాంకులలో రికమెండేషన్ ఎవరో పెద్ద వాళ్ళు 1B ఫామ్ అనేది పెట్టి వట్టిగా పానీ నకలు పెట్టి బాగా పెద్ద రికమెండేషన్ చేయండి. ఎవరైనా ఎమ్మెల్యే ఎంపీ చెప్తే ఆ బ్యాంక్ అయినా ఆ నమ్మకంతో ఏదైనా లోన్ ఇచ్చేటోళ్ళు. అదర్వైజ్ అసలు పాస్బుక్ లేని చాలా బ్యాంక్స్ అసలు లోన్స్ ఇవ్వకపోయేది. ఇప్పుడు ఒకటేమంటే కేంద్ర ప్రభుత్వం కూడా విరివిగా ఈరోజు రైతులకు లోన్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేస్తున్నది. దానికి తోడు వీళ్ళు కూడా ల్యాండ్ రికార్డ్స్ని డిజిటలైజ్ చేయడం, అందరి పాస్బుక్లు అందించేటువంటి ప్రయత్నం చేయడం వల్ల అయింది. నేనేమంటున్నా అంటే ఏ ఇనిషియేటివ్ తీసుకున్నా ఫర్ దట్ మ్యాటర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆర్ అదర్ పార్టీస్ గవర్నమెంట్ ఇన్ అదర్ స్టేట్స్, ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నప్పుడు ఒక 80%, 90% సక్సెస్ అయినప్పుడు మిగతా 10% గురించి తప్పకుండా మాట్లాడాలి మనం. ఎందుకంటే వాళ్ళు బాధితులు కాబట్టి. కానీ ఇక 10 చూపెట్టి మొత్తం ఏం జరగలే అని ప్రచారం చేయడం ఏదైతుందో ఇది చాలా దురదృష్టకరం. అదే తెలంగాణలో ఎక్కువ జరిగింది. అదే ఇప్పుడు ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు 21 ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇచ్చి 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణ, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించేటువంటి తెలంగాణగా, అన్నమో రామచంద్ర అన్నటువంటి రాష్ట్రాన్ని అన్నపూర్ణ రాష్ట్రంగా, ఆకలి కేకల తెలంగాణను అన్నపూర్ణ తెలంగాణగా మార్చిన తర్వాత ఇప్పుడు కొంతమంది ఏమంటారు, గీ ప్రాజెక్టు పూర్తి చేయలే, గీడ కాలువ దవ్వలే, గాడ రిజర్వాయర్ కట్టలే అని చాలామంది మాట్లాడతారు. మరి 6 దశాబ్దాల కాలంలో కాంగ్రెస్ ఏం చేసింది? అసలు ఆ రోజు నిజంగా అసలు నీటి ప్రాజెక్టులు ఉన్నాయా మన దగ్గర? మరి ఎందుకు ఆత్మహత్యలు ఉండే, ఎందుకు వలసలు ఉండే, ఎందుకు సర్కారు తుమ్మలు మొలిచినాయి, ఎందుకు తంగేళ్ళు మొలిచినాయి అనేటువంటి విషయాన్ని మాట్లాడరు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ దాట్. నేను కేసీఆర్ గారు మొత్తం 100% అందరికీ నీళ్ళు ఇచ్చినని నేను, బట్ అసలు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కదా మన తెలంగాణలో పచ్చదనం చూసింది. థ్యాంక్ యూ, విష్ యూ మోర్ గుడ్ లక్. సో మీ స్ట్రగుల్స్ అన్ని కూడా డెఫినెట్గా ఒక పుట్ ఫార్వర్డ్ మంచి స్థాయిలో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. థ్యాంక్ యూ. సో ఇది రాకేష్ రెడ్డి గారితో స్పెషల్ పాడ్కాస్ట్. సో మీకేమనిపించింది? బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్ నిరుద్యోగులకి న్యాయం చేసే పార్టీ ఏదని మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.